ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కావ్య పోలీస్ డిపార్ట్మెంట్ కే మాయని మచ్చలా తయారైంది. యూనిఫామ్ ని అడ్డు పెట్టుకుని అడ్డమైన పనులని చేస్తూ చనిపోయింది. పోలీసులంటే ఇలా ఉండకూడదు అని చూపించడానికి దొరికిన ఆణిముత్యం ఈ కావ్య అనే పోలీస్ ఆఫీసరే దానికి నిదర్శనం. ఉద్యోగం అంటే మనకి అన్నం పెట్టే అమ్మతో సమానం. అట్లాంటి అమ్మకి ద్రోహం చేసిన ఘనత మీ అమ్మది. మా అమ్మ చనిపోయి ఇన్నేళ్ళవుతున్నా పాపం అవమానాలు పడుతూనే ఉంది. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని మర్చిపోయే వరకు అవమానాలు ఎదుర్కొంటారు. మరీ క్షమించరాని తప్పైతే బతుకున్నన్ని రోజులు అవమానాలు ఎదుర్కొంటారు. మా అమ్మ మాత్రం ఏ తప్పు చేయకపోయినా, ప్రాణాలతో మనుషుల మధ్య లేకపోయినా ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. మా అమ్మ చనిపోయి బతికిపోయింది, కానీ బతుకుంటే ఈ అవమానాలన్నీ తట్టుకోలేక చనిపోయేదేమో కదా కేదార్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మా అమ్మని ఒక చీడ పొరుగులా చూస్తుంది. సమాజం మొత్తం దేశద్రోహిలా చూస్తుంది. ఇదంతా చూస్తుంటే నా గుండె మండిపోతుంది కేదార్. ఏ డిపార్ట్మెంట్ అయితే మా అమ్మని చీడ పొరుగులా చూసి చీకొడుతుందో, అదే డిపార్ట్మెంట్ మొత్తం మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకొని మా అమ్మకి సెల్యూట్ కొట్టేలా చేస్తాను. ఏ సమాజం అయితే మా అమ్మని దేశద్రోహిలా నిందిస్తుందో, అదే సమాజం మొత్తం మా అమ్మని ఉమెన్ ఆఫ్ నేషన్ అని నినాదాలు చేసేలా చేస్తాను. మా అమ్మ నిజాయితీని నిరూపించి కావ్య అంటే కాలర్ ఎగరేసుకునేలా చేయకపోతే నేను మా అమ్మ కూతుర్నే కాదు. మనం అదే పనిలో ఉన్నాం కదా దాత్రి. త్వరలోనే మీ అమ్మగారి సిన్సియారిటీని నిరూపించుదాం. నిజం నిప్పు లాంటి దాత్రి. ఎవరు దాయాలనుకున్నా దాగదు, బయటికి వస్తుంది. ఆ రోజు అవమానించిన నోళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతాయి. ఆ రోజు తొందరలోనే వస్తుంది కేదార్. అయినా నా బాధ బయట మాట్లాడుకునే వాళ్ళ గురించి కాదు. మన అనుకున్న వాళ్ళే అమ్మని అవమానిస్తుంటే అది నాకెక్కువ బాధగా ఉంది. బాధపడకు దాత్రి. వాళ్ళకి మనం ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఛాన్స్ దొరికింది కదా అని అనేశారు. వాళ్ళు తప్పు చేయకపోరు, మనకి దొరక్కపోరు. ఏమో ఆ చెక్ బుక్ నుంచి మిస్ అయిన చెక్ ఆ జగదాత్రి తీసిందేమో. అవును, తీసుండొచ్చు. ఎంతైనా దొంగ కూతురు కదా, ఆ లక్షణాలు యాడికపోతాయి. అవునక్క, ఉదయం నుంచి వాళ్ళు కూడా ఇంట్లో లేరు కదా. ఆ చెక్ని వాళ్లే తీసుకొని వెళ్ళుండొచ్చు కదా.
అవునక్క, యువరాజ్ చెప్పింది కరెక్టే. మేం కూడా ఉదయం నుంచి ఇంట్లో లేము. ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాం. ఆ పని కూడా మీ దగ్గర మిస్ అయిన చెక్ గురించే. ఏంటమ్మా? ఏమో రాపుడా. ఏది ఇలా ఇవ్వు. చూడండి అత్తయ్య. నిషిక నిషిక అయ్యో, ఎందుకు కొడుతున్నావమ్మే? అసలు నిష్క చేసిన తప్పేంటి? ఈ ఫోన్ లో ఉన్న ఫోటో ఏంటో తెలుసా అత్తయ్య గారు మీకు? మీరు నిషిక ఆక్షన్ కెళ్ళి నగ సొంతం చేసుకున్నప్పటి ఫోటో. ఆక్షన్ వాళ్ళకి చెక్ అందిస్తున్న నిషిక ఫోటో ఇంకొకటి. సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా? అసలు మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఆయన నిషికని కొట్టే అర్హత నీకు లేదమ్మి. ఈ అమ్మకి దొంగతనం చేసే ఉద్దేశమే ఉంటే నీ కాడికొచ్చి ₹1,00,00,000 కావాలని ఎందుకు అడుగుతుంది? పద్ధతిగానే కదా అడిగింది. నువ్వేమో నీ ఆస్తులన్నీ అడిగినట్టు చాలా ఫీల్ అయిపోయి ఉండావు. నీతి మాటలు చెప్పుండావు. తనంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేసింది. దండించి సర్ది చెప్పాల్సింది పోయి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నావా? అయినా డబ్బు ఇవ్వకపోతే దొంగతనం చేస్తావు నిష్క? చెక్కు దొంగిలించావు సరే, కౌశికి సంతకాన్ని ఫోర్జరీ చేయటం ఏంటమ్మా? అలా చేయడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? కేసు పెడితే కనీసం 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కేసు పెట్టమన్నా వైజయంతి. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కింద క్షమించొదిలేస్తున్నాను. ఇంకోసారి గనక ఇది రిపీట్ అయితే మాత్రం ఇంట్లో వాళ్ళని కూడా చూడను. కేసు పెట్టి జైలుకి పంపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.